హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చూపిస్తుంది అక్క అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మటన్ వండుతున్నాను. ఇంకా మటన్ ప్రాసెస్ చూపిద్దామని స్టార్ట్ చేశాను. నాకైతే అసలు గొంతు బాగాలేదండి. 2 డేస్ నుంచి హెడేక్, గొంతంతా నొప్పిగా ఉంది. ఇంకా నిన్న కూడా కొద్దిగా పూజ లైట్గానే చేసుకున్నాను. ఇంక ఈరోజు సండే కదా, మా వారు మటన్ తీసుకొచ్చారు. ఒక అర కేజీ వెళ్ళండి తీసుకొచ్చారు. ఇంకా అది వండమని చెప్పేసారు. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకే వండేస్తున్నాను. ఇంకా గారెలు కూడా వేయమన్నారు, గారెలు కూడా వేస్తున్నాను. ఈ మటన్ అనేది నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తానండి. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. రాని వాళ్ళకి కూడా ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఒకసారి చూపిస్తాను. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. అలాగే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాతే మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాతే మటన్ వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలండి. మటన్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా ఉప్పును పసుపు వేసుకొని అందులోనే కొద్దిగా తగినన్ని వాటర్ పోసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ముందుగా ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నానంటే, ఒకసారి మటన్ డైరెక్ట్గా మనం కర్రీ చేస్తే ఉడకదండి. అదొకసారి చూసుకోవాలి. లేత మటన్ అయితే ఈజీగానే అవుతుంది, కానీ కొద్దిగా ఏదన్నా ముదురు మటన్ అయితే ఇంకా అసలు అది ఉడకదండి. చూసుకొని దాన్ని బట్టి బాయిల్ చేసుకోవాలి. కాబట్టి నేను బాయిల్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అనేది ముందుగా చేసుకోవడం వల్ల మనకి మటన్ తొందరగా ఉడికిపోతుంది, ఇంకా తొందరగా కూడా పని అయిపోతుంది. అలాగే ఇంకా దీనిలో కావాల్సినవన్నీ నేను కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ 2 ఉల్లిపాయలు, ఇంకా 4 పచ్చిమిరపకాయలు, 1 టమాటో తీసుకున్నానండి. అవన్నీ కూడా తరిగి పెట్టేసుకుంటున్నాను. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా శుభ్రం చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా పక్కనే బాండీ పెట్టేసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా మసాలా దినుసులు యాడ్ చేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం పేస్ట్ని వేయించుకోవాలి. అది వేగిపోయిన తర్వాత ఇంకా మనం మటన్ వేసుకోవడమేనండి. మటన్ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు అనేది చూసి వేసుకోండి. ఎందుకంటే ముందుగా బాయిల్ చేసేటప్పుడే మనం మీరు చూసి టేస్ట్ని బట్టి ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. మటన్ వేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని కొద్దిగా ఉడకనిచ్చిన తర్వాత మనం గసగసాలు ఇంకా కొబ్బరితో వేసిన పేస్ట్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఆ పేస్ట్ వేయడం వల్ల కొద్దిగా గ్రేవీ అనేది వస్తుంది. మనకి గారెలు కానీ లేకపోతే దోశల్లోకి కానీ ఇంకా చపాతీలోకి కానీ గ్రేవీ అనేది బాగుంటుంది. కాబట్టి నేను ఆ పేస్ట్ వేసుకుంటాను. చాలామంది కొబ్బరి లేదా అంటే నువ్వులు కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటారండి. నేనైతే ఇంకా గసగసాలు, కొబ్బరి పేస్ట్ వేసాను. అలాగే అవి ఇంకా కొద్దిగా ఉడికిన తర్వాత ఇంకా మనం దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, కారం చూసుకొని వేసుకోవాలండి. అలాగే గరం మసాలా కూడా వేసుకొని ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇక దించేసుకోవడమేనండి. చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి?